వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 4 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గం ఓవైసీ కుటుంబీకుల చేతిలోనే ఉంది. 1984లో సుల్తాన్ సలావుద్దీన్ అంటే అసదుద్దీన్ ఓవైసీ తండ్రి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటమి అనే పదాన్ని కూడా తన దరిదాపుల్లోకి రానివ్వకుండా హైదరాబాద్ నియోజకవర్గంపై పట్టు బిగించారు. 2004లో జరిగిన ఎన్నికలలో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ప్రథమ పుత్రుడు అయిన అసదుద్దీన్ ఓవైసీ బరిలోకి దిగారు. నాటి నుంచి నేటి వరకు ఏఐఎంఐఎంకు పోటీ అనేదే లేకుండా పోయింది. ప్రత్యర్థులు ఎవ్వరు పోటీ చేసినా విజయం మాత్రం మజ్లిస్ పార్టీదే. ఈ క్రమంలోనే దేశ రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. అందులో ఏఐఎంఐఎం పార్టీలో 2వ స్థానంలో ఉన్న అమానుల్లా ఖాన్ పార్టీని వ్యతిరేకించి తమ సొంత పార్టీ ఎంబీటీని స్థాపించి మజ్లిస్కు గట్టి పోటీ ఇచ్చారు. నాడు జరిగిన శాసనసభ ఎన్నికలలో తమ అభ్యర్థులను బరిలోకి దించి 3 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే గెలిచిన శాసనసభ్యులను ఎంబీటీ కాపాడుకోలేకపోయింది. 2 శాసనసభ్యులు ఏఐఎంఐఎంలో చేరిపోయారు. అదే సమయంలో చాంద్రాయనగుట్ట నియోజకవర్గంలో బీజేపీ నాయకుడు ఆలె నరేంద్ర ఏఐఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో నెగ్గలేకపోయారు. ఆనాటి నుంచి హైదరాబాద్ నియోజకవర్గంలోని అన్ని స్థానాలపై ఏఐఎంఐఎం పట్టు బిగించింది. ఒకే ఒక్కసారి కార్వాన్ నియోజకవర్గం నుంచి బీజేపీ గెలుపొందింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో బీజేపీ సైతం ఆ ఒక్క స్థానాన్ని కోల్పోయింది. తర్వాత గోషామహల్లో బీజేపీ గెలిచింది. ఆ ఒక్క స్థానం నుంచి మినహాయించి హైదరాబాద్ నియోజకవర్గం మజ్లిస్ కంచుకోటగా ఉంది. ఎవరూ ఆ కోట దరిదాపులకు వెళ్లే ప్రయత్నాలు కూడా చేయలేకపోయారు. ఇక్కడ ఉన్న 19.5 లక్షల మంది ఓటర్లలో 59% మంది ముస్లింలే. వీరిలో అధిక భాగం మజ్లిస్కి అనుకూలం. అందులో ఎవరికీ సందేహం లేదు. అలాంటి చరిత్ర, అంత ప్రతిష్టాత్మకమైన స్థానంలో రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని మాధవీలతను బరిలోకి దించటం నిజంగా సాహసమే. అంత సాహసం చేయడంలో బీజేపీ ఆంతర్యం ఏమిటో అంతుచిక్కని వ్యవహారంగా ఉంది. హై ప్రొఫైల్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేశారేమో అనిపిస్తోంది. మాధవీలతకు పార్టీలో చేరకుండానే టికెట్ ఇవ్వడం కూడా చిత్రం. మొత్తానికి మోడీ ట్వీట్తో మాధవీలత దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయారు. మాధవీలత ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ అగ్రనాయకులు సైతం రావడం పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. మాధవీలత మాటలు కూడా కోటలు దాటేలా ఉన్నాయి. అసద్పై సిక్సర్ కొట్టి ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇస్తానంటూ అలవోకగా చెప్పేస్తున్నారు. ఇక మాధవీలత తన ప్రచారంలో చేస్తున్న ప్రసంగాలకు, రాజకీయాలలోకి రాకమునుపు చేపట్టిన కార్యక్రమాలకు పొంతన కుదరడం లేదు. అంతకుముందు తాను డాక్టర్ అని చెప్పుకుంటూ వచ్చిన మాధవీలత ప్రచారంలో డాక్టర్ అనే పదాన్ని వాడటం మానేశారు. కోవిడ్ సమయంలో న్యాయస్థానం చేత, రాష్ట్ర ఆరోగ్య శాఖ చేత మొట్టికాయలు తిని కోవిడ్ పేషెంట్లకు వైద్యం చేయొద్దు అని నిషేధించిన విరించి హాస్పిటల్ నాదే అని చెప్పిన మాధవీలత తరువాత అందులో తాను షేర్ హోల్డర్ని మాత్రమే అని అంటున్నారు. విరించి హాస్పిటల్ కోవిడ్ సమయంలో రోగుల జీవితాలతో చెలగాటం ఆడటంతో అప్పుడు హాస్పిటల్పై నమోదైన కేసులు ఇప్పటికీ న్యాయస్థానాల్లో నడుస్తూనే ఉన్నాయి. విరించి చైర్పర్సన్ను తానే అని మాధవీలత చెప్పుకుంటున్నారు కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జాబితాలో ఆమె పేరు ఎక్కడా కనిపించదు. తాను మంచి భరతనాట్య ప్రదర్శకురాలిగా ఎన్నో కళా ప్రదర్శనలు చేసి సంపాదించిన డబ్బుతోనే ఎదిగి వచ్చానని చెప్పుకునే లత ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చారో కూడా చెప్పుకోలేదు. గతంలో తాను మెడికల్ క్యాంప్స్ నిర్వహించానని, రోగులకు ఉచిత వైద్యం అందించానని గొప్పలు చెప్పుకోవచ్చిన మాధవీలతను హైదరాబాద్ లాంటి ప్రతిష్టాత్మకంగా ఉన్న నియోజకవర్గం నుండి పోటీకి దించటం ఆశ్చర్యం.
బీజేపీకి చెందిన అగ్రనాయకులు ప్రచారానికి రావడం, అది కూడా కేవలం లాల్ దర్వాజా నుండి శాలిబండ వరకు వచ్చి తిరిగి వెళ్లిపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మాధవీలత ప్రచారం నియోజకవర్గంలో కంటే యూట్యూబ్లోనే ఎక్కువ అని విమర్శలు కూడా లేకపోలేదు. నేను ఏదీ ఆశించి చేయను అని చెప్పే మాధవీలతకు బీజేపీ నేతల సహకారం అంతంత మాత్రంగానే ఉంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈమె ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కూడా ఉన్నట్టు లేదు. మంత్రి కిషన్ రెడ్డి తన నియోజకవర్గం చూసుకోవడంలో బిజీగా ఉన్నారు. కొంతమంది మీడియా వారు ఈమెను డేరింగ్ డాషింగ్ ఫైర్ బ్రాండ్ అంటారు, కానీ ఆమెను బాగా ఎరిగిన వాళ్లు మాత్రం ఆమెకొంత సీన్ లేదు అంటారు. ఇక మాధవీలత తన అఫిడవిట్లో 221 కోట్ల ఆస్తులు ఉన్నట్లుగా చూపించారు. దీంతో తెలంగాణలో అత్యంత ధనిక లోక్సభ అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరిగా నిలిచారు. మాధవీలత భర్త కొంపెల్ల విశ్వనాథ్ 3 పిల్లలకు సంబంధించి 165.46 కోట్లు ఉండగా దంపతులకు 55.91 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లుగా ఆమె ప్రకటించారు. మొత్తంగా 221.37 కోట్లు ఉన్నట్లుగా అఫిడవిట్లో చూపించారు. 49 ఏళ్ల మాధవీలత భాగ్యనగరంలో నివాసం ఉంటున్నారు. అన్నట్టు తనపై ఒక క్రిమినల్ కేసు కూడా ఉందని మాధవీలత తన అఫిడవిట్లో చూపారు. యూపీలో బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లు కాంగ్రెస్ లేదా ఎస్పీ పార్టీలకు పడకుండా తమకు పడేలా అభ్యర్థులను నిలబెట్టి బీజేపీకి సహకరించి అసదుద్దీన్ ఓవైసీ బీజేపీకి బీ టీంగా వ్యవహరించారని ఒక ఆరోపణ ఉంది. అది అబద్ధమని చెప్పుకోవడానికే మాధవీలతను బీజేపీ నేతలు ప్రయోగించారని కూడా ఒక ప్రచారం ఉంది. ఆ విషయం మాధవీలతకు కూడా తెలియకపోవచ్చు. ఏది ఏమైనా అసదుద్దీన్ని ఓడించడం అంత సులభమైన విషయం కాదు. మాధవీలత స్టేట్మెంట్లు విని నవ్వుకోవడానికి బాగుంటాయి, కానీ నిజమవుతాయి అని ఎవరూ అనుకోరు. మొత్తం మీద మాధవీలత ఒంటరి పోరాటం చేస్తున్నారు. బలహీనమైన ప్రచారం, మీడియా హంగామా మినహా బలమైన మద్దతుదారులు, కార్యకర్తలు లేకపోవడం మాధవీలతకు మైనస్ అవుతాయి. ఈ పరిణామాలన్నీ అసదుద్దీన్కు కలిసి రావచ్చు అంటున్నారు. తాను నమ్ముకున్న వారు టికెట్ ఇప్పించడంలో జాప్యం అయినందువల్లో, లేదా తనకు సోషల్ మీడియా మీద ఉన్న అతి నమ్మకం వల్లో సోషల్ మీడియాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ తాను జనబాహుళ్యంలోకి వెళ్లడానికి ఇవ్వలేదు. ఇదే అంశం ఆమెకు ప్రతికూలంగా మారవచ్చేమో. ఇక కొసమరుపు ఏమిటంటే మాధవీలత తన ఓటు కూడా తాను వేసుకోలేరు. ఆమె మల్కాజిగిరిలో ఉంటున్నారు. అది సంగతి.